Hello, all of you. I forgot my questions actually. So, first of all, I'll ask you one question, ma'am. I had one thing about you. Like, మీరు సెట్స్లో మెడిటేషన్ చేస్తున్నారు షార్ట్కి మధ్య అని నేను విన్నా. Oh, Mona. Who's this? You have a picture of me doing that. You only must have leaked this information. యా బట్ ఐ వాంట్ టు నో వాట్ ఈస్ దట్ ప్రాసెస్. ఎందుకంటే లైక్ షార్ట్ మధ్య అలా ఆ మెడిటేటివ్లో చేయడం కానీ ఏంటి అదేమైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అని? నాకు అలవాటు అయిపోయింది దట్ మెడిటేషన్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ టూల్ ఫర్ మీ ఫర్ మై క్లారిటీ మై ఫోకస్ అండ్ చాలా జరుగుతూనే ఉంటాయి కదా అరౌండ్ లైక్ so many things. I can't ignore it because I'm also the producer of the film. So I'll also want to listen to problems em jarugutunnai. And I also have to give my best performance. So to switch back, I kind of do. I like to do meditation in between. నైస్. యూ కుడ్ హ్యావ్ చూజన్ మెనీ స్క్రిప్ట్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్, బట్ మీరు మా ఇంటి బంగారం చూస్ చేసుకున్నారు. వై నాట్ 5 years ago ఆర్ ఫ్యూచర్? వై దిస్ టైమ్, పర్టికులర్ టైమ్? అంటే 5 years ago నిజంగా I don't think I would have been able to do justice to this. నా పైన అంత కాన్ఫిడెన్స్ లేదు అప్పుడు. And now I feel that as a person you keep changing kada. Every 2 years you're a different person. You have different life experiences, you have different learnings. So most of your decisions will be a reflection of who you are today. So I think that this choice plus to do it in my own production house Tralala is a result of who I am today, and that's why it's the perfect timing to do it. మేబీ ఈ ఫిల్మ్లో రిఫ్లెక్ట్ అవుతుందో లేదో నాకు తెలియదు. వెన్ ఇట్ కమ్స్ టు ఓ బేబీ, ఐ అబ్జర్వ్ వన్ థింగ్, లైక్ మీ యాక్టింగ్లో అది డైరెక్ట్గా మీరు ఫోర్త్ వాల్ బ్రేక్ చేశారని చెప్పాను, కానీ యూ కమ్యూనికేటింగ్ విత్ ద ఆడియన్స్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్స్, రైట్? సో డిడ్ యూ అగైన్ అది ఏమైనా ఇందులో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేబీ దట్స్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, వీ కెన్ అండర్స్టాండ్. అది బబ్లీ క్యారెక్టర్ ఉంటుంది, బట్ ఇది కొంచెం సీరియస్ క్యారెక్టర్ అనిపించింది. ఫోర్త్ వాల్ అయితే లేదు, లేవు ఇందులో. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ దట్ మేకింగ్ దట్ కనెక్ట్ విత్ ద ఆడియన్స్, ఇందులో యూ విల్ సీ మోర్ లేయర్స్ టు హర్ క్యారెక్టర్, మోర్ లేయర్స్, మోర్ న్యూయాన్సెస్ అండ్ మోర్ షేడ్స్. దిస్ వాజ్ మోర్ డిమాండింగ్ రోల్. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక డ్యూయల్ పర్సనాలిటీ ఉంది అనేది మీరు కన్సిస్టెంట్గా ఒక ఫిల్మ్లో మెయింటైన్ చేయాలంటే కష్టం. బికాస్ ఒక సీన్లో ఒకలాగా ఉన్నారు, నెక్స్ట్ సీన్ షీ హ్యాస్ టు డూ ద స్విచ్. అంటే ఒక రూమ్ నుంచి బయటికి వచ్చిన వెంటనే హర్ మైండ్ అండ్ ఫేస్ చేంజెస్ బికాస్ థాట్ ప్రాసెస్ ఇస్ సంథింగ్ ఎల్స్. సో దట్ స్విచ్ హ్యాస్ టు హ్యాపెన్ సీమ్లెస్లీ అనమాట. ఓకే. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఏమై చేసాలో యూ డిస్కవరింగ్ అబౌట్ యాక్టింగ్ నౌ. మీరు అన్ని క్రాఫ్ట్లో ఆల్మోస్ట్ ప్రో అయిపోయారు, మాస్టర్ అయిపోయారు. కాబట్టి మాస్టర్ అనేది ఐ డోంట్ థింక్ యూ కెన్ ఎవర్ సే దట్ అబౌట్. అంటే లైక్ ఫియర్ అనేది వదిలేస్తారు కదా. అంటే లైక్ ఇఫ్ వి డ్రైవ్ చేస్తున్న కొద్దీ మనకు అలవాటు అయిపోద్ది. అలానే మీరు ఇన్ని బ్యాక్ టు బ్యాక్ ఇన్ని ఫిలిమ్స్ చేసిన తర్వాత యాక్టింగ్లో మీకు కొంచెం టెన్షన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు నో you keep selecting more and more complex roles kada to play. So maybe same roles obviously you can sleepwalk through them, kani when you selection process changes and inka complex roles kavalante you also have to keep pushing your ability as an actor. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ వన్, ఖచ్చితంగా this has to be my most complicated performance so far. సో ఫార్ ఐ డెఫినెట్లీ ఇంకా పుష్ చేయాలని డెఫినెట్లీ ఉంది నాకు. ఇప్పుడు దాకా దిస్ హ్యాస్ టు బీ మై మోస్ట్ ఆల్సో ఛాలెంజింగ్ అండ్ ఇట్ ఆల్సో మేడ్ మీ ఫీల్ వెరీ ఫుల్ఫిల్డ్ యాజ్ అన్ యాక్టర్. లైక్ సిటాడెల్ ఫ్యామిలీ మ్యాన్ కానివ్వండి, మీరే ఓన్ స్టంట్స్ అన్నీ చేశారు, బట్ అగైన్ ఇక్కడ కూడా చేశారని నేను విన్నాను కంప్లీట్గా. హ్యావ్ యూ డిడెంట్ గెట్ ఎనీ ఫియర్? అంటే లైక్ ఎంత ప్రికాషన్స్ తీసుకున్నా ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నికల్లీ, రైట్?
ఫియర్ ఈవెన్ ఒక మామూలు సీన్ చేసేటప్పుడు కూడా ఆ ఫియర్ ఉంటుంది, చేయగలుగుతామా, ఎస్పెషలీ ఎమోషనల్ సీన్స్. I think that fear will always be there, but the high that comes after the shot, after that performance, ఓకే that is the special sauce. That is the secret sauce of being an actor. ఓకే ఓకే ఇప్పుడు మీరు దీనికి ప్రొడ్యూసర్ కూడా యాక్టర్ కూడా కదా. సో ఓకే, ఎమోషనల్ సీన్ ఏదైతే రాలేదో డైరెక్టర్ మనకు ఓకే చెప్పే వరకు మనకు అర్థమవుతుంది. బట్ మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫైయింగ్ పాయింట్ ఉంటుంది కదా, నువ్వు ఈ బీట్ ఇంకా ఈ రిథమ్ ఇంకా అవ్వలేదు, సంథింగ్ మోర్ చేద్దాం అనుకునేటప్పుడు హౌ డూ యూ కన్విన్సింగ్, అంటే లైక్ మిమ్మల్ని మీరు ఎలా కన్విన్సింగ్ డైరెక్టర్? మ్యామ్ దిస్ ఈజ్ ఫర్ యూ బికాజ్ యూ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ రిలేషన్షిప్, 15 years నుంచి ఆ రిలేషన్షిప్ ఉంది కాబట్టి. లేదండి ఆవిడ ఏ సినిమా అయినా డైరెక్టర్ ఎప్పుడు వన్ మోర్ కి నో చెప్పరు. He always wants one more too. He's also greedy like the actor. So ఎప్పుడు నో చెప్పరు. ఓన్లీ ప్రొడ్యూసర్స్ నో అంటారు, డబ్బులు ఖర్చు అవుతుందంటే. ఓకే ఓకే, బట్ ఒక చిన్న స్మాల్ సెగ్మెంట్ ఉంది, చాలా ఫాస్ట్గా అడుగుతా. ఓకే, ఏమ్మాయి చేసావా రీగా? ఏమ్మాయి చేసావే ఆర్ ఈగా? ఎందుకు సెలెక్ట్ చేయాలి ఇది? దిస్ ఆర్ దట్. బా ఏమై చేసావే, బికాజ్ లేకపోతే నేను ఐ డోంట్ ఈవెన్ అవునా? గెట్ ఈగర్. ఓకే, ఏమ్మాయి చేసావే అయ్యా సారీ బట్ అంటే ఏమై చేసావే ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ కదండి, అది వేరే కేటగిరీ. అది వదిలేసి ఇంకోటి అడుగుతా అయితే. ఓకే, ఓ బేబీ ఓ బేబీ. ఓకే, యశోద రంగస్థలం. రంగస్థలం. ఓకే, అండ్ సిటాడల్ ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీ మ్యాన్ మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం. ఓకే, నౌ ఇట్స్ టైమ్. ఏమై చేసావే మా ఇంటి బంగారం. అంటే అది ఫస్ట్ సినిమా లేకపోతే లైక్ ఐ వుడెంట్ బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనిపించింది. ఇఫ్ ఐ గాట్ అ బ్యాడ్ రిపోర్ట్ కార్డ్ ఆన్ ద ఫస్ట్, ఐ వుడ్ అవకాశమే దొరకదు కదా దాని తర్వాత. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ నాన్ నెగోషియబుల్. ఓకే, ఏమై చేసావే. నేను విన్నది అంటే మేడంతో కూడా మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 డ్రాఫ్ట్స్ దీనికి అనుకున్నారని విన్నాను, అంటే లైక్ స్క్రిప్ట్స్ ఫైనలైజ్ అవ్వడానికి. బట్ 1 page or 1 dialogue, okay, we can go for the shoot, okay, I'm getting confidence అన్న థింగ్ ఏమైనా ఉందా? లైక్ యా, వెదర్ బౌండ్ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎనీథింగ్. ఆవిడ స్క్రిప్ట్ రీడింగ్ లో కూర్చునేవారండి, ప్రొడ్యూసర్ అని మర్చిపోతున్నారు మీరు. ఐ థింక్ ఫస్ట్ షెడ్యూల్ బిఫోర్ యూ ఓన్లీ నో మా యు రెడ్, ఐ థింక్ వీ కెన్ గో టు షూట్ విత్ ద కాల్. కానీ నాకు ఎప్పుడు నమ్మకం ఉండింది దట్ వర్కౌట్ అయిపోతుంది, బికాజ్ ఐ నో ద బీట్స్ ఆఫ్ ద ఫిల్మ్ కదా. బీట్స్ దొరికింది మాకు, ఇట్స్ జస్ట్ అబౌట్ పుట్టింగ్ ఇట్ టుగెదర్ అంతే. సో వన్స్ ద బీట్స్ కేమ్ ఇన్, వీ న్యూ దట్ వీ వుడ్ గో టు షూట్ క్వైట్ క్విక్లీ. ఓకే, అండ్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ థింగ్. డూ యూ ప్రిపేర్ క్యారెక్టర్కి ఎలా బిహేవ్ చేస్తుందో నోట్స్ కానీ ఆర్ ఎల్స్ ఎనీ థింగ్స్ ప్రిపేర్ చేయడం ఇలాంటివి హ్యావ్ ఎవర్ ప్రిపేర్డ్? ఖచ్చితంగా మినిమం ప్రిపరేషన్ ఉంటుంది. ఐ డోంట్ ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ఓ ఎనీథింగ్ అలా లేదు. బట్ ఒక క్యారెక్టర్కి you draw a certain boundary for it, and then you never go outside of that boundary. That character would never do something outside of that boundary. So anything I do within that for that particular character. సో ఇందులో చాలా థింగ్స్ యూస్ చేశారు, అంటే లైక్ కొన్ని గన్స్ కానివ్వండి, ఎనీ అదర్ థింగ్స్. మీకు మోస్ట్ ఫేవరెట్ ఏంటి? గన్స్ ఆర్ అర్థం కాదు. లైక్ గన్స్ కానివ్వండి ఆర్ ఎల్స్ ఫైట్ కోసం యూస్ చేసిన ప్రాప్స్ కానివ్వండి. గన్స్ డెఫినెట్లీ వాస్ ఫన్. ఫ్లిప్ చేయడం నాకు నేర్పించారు. హ్యావ్ యు ట్రైడ్ రియల్ వన్? యా, ఆఫ్ కోర్స్ ఫర్ సిటడెల్ మేము రియల్ గన్స్ తో ప్రాక్టీస్ చేసాం. ఓకే, యా, సో నాకు గన్స్ అలవాటైంది. వాట్స్ మోస్ట్ ఫేవరెట్? ఫేవరెట్ వన్ అంటే లైక్ దేర్ ఆర్ సమ్ వెపన్ ఇఫ్ ఇట్ కమ్స్. డెఫినెట్లీ ద గన్ is super cool. Okay. But all the best, 3 of them. Thank you so much. మా ఇంటి బంగారం, June 19th.
So that's it, guys. This is Ajamahi signing off.